అరే బన్ను మీ డాడీ ఏడ్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడు ఏమయ్యాడు? లేచిపోయాడు. ఈ వయసులో లేచిపోవాల్సిన పాడవలోచన ఎలా వచ్చిందిరా? స్కూల్ పిల్లల ఫ్రెండ్స్ మదర్స్తో లేచిపోయి ఉంటాడా, నైబర్తో లేచిపోయి ఉంటాడా? ఇటీవే ఫోన్లో ఏమేం దాచిపెట్టాడు, క్లూస్ వదిలిపెట్టి ఉంటాడు. ఏంటి లేచిపోయేది? మీ డాడీ ఏమన్నా స్కూల్కి వెళ్ళాడు అనుకుంటున్నావు ఎగురుకుంటా? వెనకమాల పడి లేచిపోద్దంట. లేచిపోద్దు అదేంటి నువ్వు లేచిపోయావన్నాడు? ఏం మనుషులే మీరు? లేచిపోవడానికి లేచి వెళ్ళిపోవడానికి తేడా కూడా తెలియదు వాడికి. దీనికేమో మనిషి ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అనవసరం. తోకలాగా అమ్మడం మాత్రం రావటమే తెలుసు. నీకేమో ఈ లేచిపోయిన హస్బెండ్ కంటే మర్చిపోయిన ఫోన్ గురించి ఆపెక్కువ. ఇదంతా నీ దిక్కుమాల తెలుగు వల్లేరా వచ్చింది. అయినా అసలు 40 ఏళ్ళు వచ్చినాక మీ డాడీకి లేచిపోయే ఛాన్స్ ఉందంటావా? లేచిపోవటం అనే మాట అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో, కానీ ఆ ఛాన్స్ మీరు నా దాకా రాణిస్తారు అసలు? అంటే ఛాన్స్ వస్తే లేచిపోదామని థాట్ ఉందంటావంటరా? వావ్, ఎటు చూసిన వాటరు వాటరు వాటరు. అస్సలు బీచ్ని చూస్తే ఇలా బతికేసి గజ్జాను జీవితాంతం. ఎంత బాగుందో కదా వ్యూ. ఇలా చూసి ఎంజాయ్ చేయాలంటే టేస్ట్ ఉండాలి. నీకేం తెలుసులే. ఏంటి జాను ఎప్పుడు చూడు ఈ నీళ్లు, ఇసుక, బిల్డింగులు, ఇదే వ్యూనా? అసలు బోరు కొట్టేస్తుంది. పాడు బీచ్ 24 గంటలు ఇదే ఎవడు చూస్తాడు? బోర్ కొట్టేస్తుంది. లొకేషన్ చేంజ్ చేసే ఆప్షన్ ఉందా? ఏంటి చేంజ్ కావాలా? 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. ఎప్పుడన్నా నేను చూసి బోరు కొట్టింది చేంజ్ అన్నానా? నువ్వు చేంజ్ కోరుకోవట్లా. నీది గొప్ప మనసు కదా, నాదంత గొప్ప మనసు కాదు. నేను చేంజ్ కోరుకుంటున్నా. లొకేషన్తో పాటు మనిషిని కూడా చేంజ్ చేద్దామని. Oh no! నా కూతురు ఫుడ్ టేస్ట్ ఇంగ్లీష్ ఫుడ్, నా కొడుకు ఫుడ్ టేస్ట్ మెక్సికన్ ఫుడ్, హస్బెండ్దేమో చైనీస్ ఫుడ్ టేస్ట్, నాదేమో పక్కా ఇండియన్ టేస్ట్. సో ఇప్పుడు మీకు దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? వీళ్ళకిలాగా మీకు కూడా ఏం అర్థమైనట్లేదే. చెప్తా ఉండండి. ఫ్యామిలీ అంటే టేస్టులు వేరైనా ఒకే చోట కలిసి కూర్చుని తినేదే ఫ్యామిలీ. లైఫ్ కూడా అలానే అండి. కష్టాలకు వేరే ఎమోషను, సుఖాలకు వేరే ఎమోషన్ ఉంటుంది. సో కష్టాలు సుఖాలు కలిపితేనే లైఫ్. సో అందుకని కష్టమైన సుఖమైన మనమే తీసుకోవాలి. ఓకేనా? బాగా చెప్పానా? చెప్పినట్టే ఉన్నా కదా.